తెలుగు సినిమా నిర్మాతలు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఐబొమ్మకు చెక్ పడింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడనే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ఇన్నేళ్లు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ రన్ చేసినట్టుగా నిర్ధారించారు పోలీసులు. గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎటకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 15వ తేదీన ఉదయం కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు ఇమ్మిడి రవిని అదుపులో తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. ఇన్నేళ్లు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ను రన్ చేసినట్లు నిర్ధారించారు. సినిమాల పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే పేరు ఐబొమ్మ. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీలోని కంటెంట్ నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ సైట్లో అప్లోడ్ చేస్తోంది. అయితే ఈ మధ్యన ఐబొమ్మ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. థియేటర్లో విడుదలైన సినిమాలను కూడా గంటల వ్యవధిలోనే పైరసీ చేస్తున్నారు. వెంటనే ఐబొమ్మలో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో తెలుగు సినీ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఐబొమ్మ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలుగు సినిమా నిర్మాత ఫిర్యాదు విషయమై స్పందించిన ఐబొమ్మ నిర్వాహకుడు పోలీసులకి వార్నింగ్ ఇచ్చాడు. మీరు మాపై దృష్టి పెడితే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది, వెనక్కి తగ్గేదేలే అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండని పోలీసులకు ఐబొమ్మ నిర్వాహకుడు ఛాలెంజ్ చేశాడు. ఈ సవాల్పై అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పందిస్తూ తప్పకుండా ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తామని తెలుగు నిర్మాతలను హామీ ఇచ్చారు. ఈ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు గట్టిగానే కొనసాగించారు. తాజాగా ఐబొమ్మ నిర్వాహకుడు అరెస్ట్ కావడంతో తెలుగు నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలుగు సినీ పరిశ్రమకు సుమారు 3,000 కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చేకూర్చిన రవి అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.